dipole moment. To know the polarity in a molecule. Polarity in a molecule. ఇప్పుడు అయానిక్ కాంపౌండ్ అన్నాం అనుకో 100% అయానిక్ ఉండదు, 50% దాటి అయానిక్ నేచర్ ఉంటుంది, దాన్ని అయానిక్ కాంపౌండ్ అంటాం. మిగతా 60% అయానిక్ ఉందనుకో, మిగతా 40% కోవలెంట్ అని. సపోజ్ అదేవిధంగా ఒక కాంపౌండ్ కోవలెంట్ అన్నాం అనుకో 100% కోవలెంట్. హైడ్రోజన్లో కూడా 100% కోవలెంట్ కాదు. లండన్ ఫోర్స్ వచ్చేసరికి దాంట్లో కూడా ఛార్జ్ క్రియేట్ అవుతుంటుంది. కాబట్టి 100% అయానిక్ 100% కోవలెంట్ ఉన్నది ఏ మాలిక్యూల్ ఉండదు. కాబట్టి జనరల్గా ఇప్పుడు డైపోల్ మూమెంట్ని యూజ్ చేసి ఏం చేస్తామంటే టు నో ద అయానిక్ నేచర్ ఇన్ కోవలెంట్ కాంపౌండ్స్. కోవలెంట్ కాంపౌండ్స్లో అయానిక్ నేచర్ని కనుక్కుంటుంటాం. అంటే ప్రతి మాలిక్యూల్ ఇవన్నీ కోవలెంటే, కానీ కోవలెంట్ పర్సెంటేజ్ ఎంత ఉంది, 50 దాటి ఉంది, మిగతాది ఎంత ఉంది అవన్నీ తెలుసుకోవడానికి ఇది యూజ్ చేస్తాం. అలాగే అయానిక్ కాంపౌండ్స్లో కోవలెంట్ నేచర్ని క్యాలిక్యులేట్ చేయడానికి ఫైజాన్స్ రూల్స్. అర్థమవుతుందా? It is useful to know the ఏంటలాగా అయింది it is useful to know the ionic nature in covalent compounds. కోవలెంట్ కాంపౌండ్స్లో అయానిక్ నేచర్ని తెలుసుకోవడానికి ఇది యూజ్ అవుతుంటుంది. దీన్ని మ్యూతో చూపిస్తారు. మ్యూ ఈజ్ vector quantity. So it has directional in nature. డైపోల్ మూమెంట్ వెక్టర్ క్వాంటిటీ కాబట్టి దాని డైరెక్షన్ నేచర్ ఉంటుంది. డైరెక్షన్ నేచర్ ఎలా ఉంటుంది? సపోజ్ ఏబి ఉందనుకో, ఆల్వేస్ ఫ్రమ్ లెస్ ఎలక్ట్రోనెగటివ్ టు మోర్ ఎలక్ట్రోనెగటివ్ వైపు ఉంటుంది. దీని డైరెక్షన్ ఎప్పుడు కూడా లెస్ ఎలక్ట్రోనెగటివ్ నుండి మోర్ ఎలక్ట్రోనెగటివ్. ఫర్ ఎగ్జాంపుల్ హెచ్ఎఫ్ తీసుకున్నాం అనుకో, దీనిలో లెస్ ఎలక్ట్రోనెగటివ్ ఇది కదా, దీని డైరెక్షన్ ఎలా ఉంటుంది? దీని మీద పార్షియల్ నెగిటివ్ ఛార్జ్, దీని మీద పార్షియల్ పాజిటివ్ ఛార్జ్ వస్తుంది. అంతేనా? ఇక డైపోల్ క్రియేట్ అయిందా లేదా చెప్పండి. డైపోల్ అయినా కాదు. ఇఫ్ డైపోల్ ఈజ్ క్రియేటెడ్ డ్యూ టు ఏదైనా బాండ్ వల్ల డైపోల్ క్రియేట్ అయింది అనుకో, దాన్ని ఏంటంటాం తెలుసా? బాండ్ మూమెంట్ అని అంటాం. పేరు విని ఉంటారు. అర్థమవుతుందా? ఏదైనా ఒక బాండ్ వలన డైపోల్ క్రియేట్ అయింది అనుకో, దాన్ని బాండ్ మూమెంట్ అంటారు. If dipole is created due to any bond, then it is called bond moment. ఒక బాండ్ వలన డైపోల్ క్రియేట్ అయితే దాన్ని ఏంటంట? బాండ్ మూమెంట్ అని అంట. అర్థమవుతుందిరా? చూడండి, సపోజ్ ఏదైనా మాలిక్యూల్ ఇలాగ ఉందనుకో, దీని డైపోల్ మూమెంట్ ఇదేదో ఇలాగ ఉంది.
సపోజ్ డైపోల్ డైరెక్షన్ ఎలా ఉందనుకో, దీని డైపోల్ డైరెక్షన్ ఎలా ఉందనుకో, ఇదో బాండ్ మూమెంట్, ఇదో బాండ్ మూమెంట్ అనే కాదు. 2 బాండ్ మూమెంట్స్ ఉంటాయి కదా, టూ డైపోల్స్ ఉన్నాయి కదా, ఒక బాండ్ వల్ల వచ్చేది ఒక బాండ్ మూమెంట్. అర్థమైందా? ఈ రెండు ఏంటవుతాయి? బాండ్ మూమెంట్స్. బాండ్ మూమెంట్స్. ఇప్పుడు ఫిజిక్స్లో చెప్తారు కదా, ఈ రెండు ఒక థీటా యాంగిల్తో తీయాలి. ఇప్పుడు మ్యూ నెట్ అంటారా లేదా దీన్ని? మ్యూ నెట్ అంటే ఈ రెండిటి రిజల్టెంట్ ఏంటంటారు? మ్యూ నెట్ ఆర్ రిజల్టెంట్ డైపోల్ మూమెంటం అని అంటారా లేదా? అర్థమవుతుందా? రిజల్టెంట్ డైపోల్ మూమెంటం అంటారు. దానికి ఫార్ములా ఏంటి? ఫిజిక్స్లో చెప్తారు కదా, మ్యూ నెట్ ఈజ్ ఈక్వల్ టు ఏంటి ఫార్ములా? స్క్వేర్ రూట్ ఆఫ్ μ1 స్క్వేర్ ప్లస్ μ2 స్క్వేర్ ప్లస్ 2μ1 μ2 2μ1 μ2 కాస్ థీటా. అంతేనా? నోట్స్ రాస్తావా? అప్పుడు రాయిరా. Polarity of a molecule. Polarity of a molecule mu is equal to 0 అయితే ఏంటంటామమ్మా దాన్ని? mu is equal to 0 అయితే ఏంటంటారా? mu is equal to 0 అయితే నాన్ పోలార్ కదా. mu is equal to 0 అయితే నాన్ పోలార్. mu నాట్ ఈక్వల్ టు 0 అయితే దాన్ని ఏంటంటాం? పోలార్ అయినా కదా. mu నాట్ ఈక్వల్ టు 0 అయితే పోలార్. For a diatomic molecules, bond moment is nothing but polarity. Bond moment is polarity. డయాటమిక్ మాలిక్యూల్స్ అయితే ఉన్నవి రెండే, ఒక బాండే కదా ఉంటుంది. అంతేనా? ఒక బాండ్ ఉంటే అదే కదా బాండ్ పోలారిటీ అయిపోతుంది. హెచ్ఎఫ్ బాండ్ మూమెంట్నే బాండ్ పోలారిటీ అని అంటాం. డయాటమిక్ మాలిక్యూల్ వస్తే నో ప్రాబ్లం. ఫోర్ 4.0 కదా, ఇది 2.1 కదా. డెల్టా ఈఎన్ ఏంటైంది? నాట్ ఈక్వల్ టు 0. సపోజ్ అంటే జనరల్గా మనం చెప్తాం ఆల్రెడీ 98% అలాగ ఉంటుంది ఇది, కానీ జనరల్గా దీన్ని ఏంటంటాం? μ0 అంటాం. డెల్టా ఈఎన్ ఈజ్ ఈక్వల్ టు 0 కాబట్టి దీన్ని నాన్ పోలార్ అంటాం. దీన్ని ఇప్పుడు ఏంటంటాం? పోలార్. డయాటమిక్ మాలిక్యూల్స్లో ఎప్పుడు కూడా ఆ రెండు డిఫరెన్స్ 0 అయిపోయింది అనుకోండి, రెండు సేమ్ అనుకో నాన్ పోలార్, రెండు డిఫరెన్స్ అనుకో పోలార్. ఎలక్ట్రోనెగటివిటీ డిఫరెన్స్ ఎక్కువ ఉంటే జనరల్గా పోలారిటీ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. పాలీ అటమిక్ మాలిక్యూల్స్ తీసుకుందాం. పాలీ అటమిక్ మాలిక్యూల్స్. ఫర్ పాలీ అటమిక్ మాలిక్యూల్స్ or polyatomic molecules తీసుకుందాం. Polyatomic అంటే more than 2 atoms, more than 2 atoms present in a molecule.
మోర్ దాన్ 2 atoms present in a molecule. CO2 డైపోల్ మూమెంట్ ఏంటవుద్దమ్మా చెప్పండి. CO2 డైపోల్ మూమెంట్ 0. ఎందుకు? CO2 షేప్ ఎలా ఉంటుంది? C డబల్ బాండ్ ఓ, ఇదేంటవుతుంది? డబల్ బాండ్ అయినా చెప్పాం కదా ఆల్రెడీ. దీని డైరెక్షన్ ఇటు ఉంటుంది కదా, దీని డైరెక్షన్ ఇటు ఉంటుంది కదా, ఒకదానికి ఒకటి ఏంటవుతాయండి? క్యాన్సిల్ అయిపోతాయి లేదా? కాబట్టి మ్యూ 0 అయిపోద్దా లేదా? చూడండి మీరు అబ్జర్వ్ చేస్తే మ్యూ నెట్ ఏంటి అయిపోయింది? 0. కానీ బాండ్ పోలారా నాన్ పోలారా? బాండ్ పోలారే. పోలార్ బాండ్ ఉంది, మాలిక్యూల్ మొత్తం ఏంటి అయిపోయింది? నాన్ పోలార్ అయిపోయింది. అర్థమైందా నేను చెప్తున్న పాయింట్? బాండ్ పోలార్ బాండ్ ఉంది, పోలార్ బాండ్ ఈజ్ ప్రెసెంట్, పోలార్ బాండ్. బట్ మాలిక్యూల్ ఏంటి? నాన్ పోలార్ మాలిక్యూల్ అయిపోయింది. ముందువి బాండు పోలారే, బాండు నాన్ పోలారే. అక్కడ బాండ్ పోలారే, మాలిక్యూల్ కూడా ఏంటయింది? పోలార్ అయింది. బాండ్ మూమెంట్ ఎలా ఉందో అలాగే ఉంటుంది. ఇక్కడ బాండ్ మూమెంట్ ఉన్న మాలిక్యూల్ నేచర్ డిఫరెన్స్ అవ్వచ్చు. అర్థమవుతుంది నేను చెప్తుంది? తర్వాత ఎస్ట్లీన్ చూడండి. ఎస్ట్లీన్, దీనికి డైపోల్ మూమెంట్ ఏంటో చెప్పండి. ఎస్ట్లీన్ ఎలక్ట్రోనెగటివిటీ దేనికి ఎక్కువ అమ్మా? హైడ్రోజన్కి ఎక్కువ, కార్బన్కి ఎక్కువ? కార్బన్. 2.5 కదా, 2.5. ఇది ఎంత అవుతుంది? 2.1. దీని డైరెక్షన్ ఎటు ఉంటుంది? ఇటేనా? 2.1, 2.5 అయినా దీని డైరెక్షన్ ఎటు ఉంటుంది? ఇటేనా? రెండు సేమే కదా. మ్యూ ఏంటి అయిపోద్ది? మ్యూ నెట్ ఈజ్ ఈక్వల్ టు ఏంటి అయింది? 0 అయినా కాదా? COS ఉంది, పోలారా నాన్ పోలారా? C డబల్ బాండ్ ఓ, డబల్ బాండ్ S కదా. దీని డైరెక్షన్ ఎటు ఉంది? ఇటు. దీని డైరెక్షన్ ఎటు ఉంది? ఇటు. 0 అవుద్దా లేదా? అవ్వదు. రెండు ఈక్వల్ కాదు కదా, ఈక్వల్ కాదు కదా. μ1 μ2, μ1 నాట్ ఈక్వల్ టు μ2 కదా. అంతేనా కదా? 180 degreesలో ఉన్న ఎంతో కొంత డైపోల్ మూమెంట్ ఉంటుంది. మ్యూ నాట్ ఈక్వల్ టు, మ్యూ నెట్ నాట్ ఈక్వల్ టు 0.